బీసీలను ప్రభుత్వం మోసం చేసిందంటూ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీసీ సప్లాన్ 42% వాటా డిమాండ్తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గౌరవాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఏడాదికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతామని తొలి ఏడాది 800 కోట్లు, రెండో ఏడాది 3,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అలవికాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయన్నారు తలసాని. ఈ రోజు సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మరి ఆ రోజు డెడికేషన్ కమిషన్ అని, జీవోలని, ఆర్డినెన్స్లని మరి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఒక సర్కస్ నడిపించినటువంటి కాంగ్రెస్ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు హామీలు ఇవ్వమని చెప్పిండి ఎవడు, మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు మరి అనేకమైనటువంటి సందర్భాలలో మరి మమ్మల్ని కించపరిచే విధంగా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచినటువంటిది అది దేనికి సంకేతం ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మా 9 సంవత్సరాల కాలంలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఘనత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని చెప్పి కుల వృత్తులని పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసాలు చేయడమే కాకుండా అన్ని డ్రామాలు నడిపించారు. ఆ రోజు 42% రిజర్వేషన్ అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప జరగదని చెప్పి మేము పదే చెప్పినా ఒక మోసపూరితంగా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం, గతంలో కూడా కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. కాబట్టి అనేకమైనటువంటి అలివిగాని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి రాబో రోజుల్లో మరి బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రజలందరూ సన్నద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వెంటనే బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తానది వెంటనే, బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తానది వెంటనే, బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తానది వెంటనే, బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తానది వెంటనే. బీసీ విద్య 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ లో 20,000 కోట్లు బీసీలకు ఇచ్చిన మాట